లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024 50వ మ్యాచ్లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ గురువారం రాత్రి 7:30 హైదరాబాదులోని సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ జట్టు 9 మ్యాచ్లో 8 గెలిచి పాయింట్లలో పట్టికలో మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్కు 16 పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గత కొన్ని మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన చేయడం విఫలమైంది. గత 2 మ్యాచ్ల్లోనూ హైదరాబాద్ ఓటమి చవి చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్పై హ్యాట్రిక్ ఓటమిని అడ్డుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్కు కన్నేసింది. గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్ ఓడించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024లో 9 మ్యాచ్ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. గత మ్యాచ్లో హైదరాబాద్ 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. కాగా అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. 2 వరుస ఓటమిలతో హైదరాబాద్ 5వ స్థానానికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓటమి ఆ జట్టు ప్లే ఆఫ్కు మార్గాన్ని కష్టతరం చేసింది. సన్ రైజర్స్ హెడ్ టు హెడ్ రికార్డులు. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హెడ్ టు హెడ్ 18 మ్యాచ్లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 9 విజయాలు సాధించగా హైదరాబాద్ కూడా అంతే సంఖ్యలో విజయం సాధించింది. అంటే పోటీ సమానంగా ఉంటుంది. గత 2 మ్యాచ్ల్లో హైదరాబాద్ పేలవగా బౌలింగ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ అహ్మద్, టి నటరాజన్ ఓవర్కు 9 పరుగులు ఇచ్చారు. ఈ కారణంగా చెన్నైకి 200కు పైగా పరుగులు చేసింది. అనంతరం టర్నింగ్ ట్రాక్పై చెన్నై బౌలర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలహీనంగా ఉంది. అందుకే ఓడిపోయాము. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా ఆడుతున్నట్లు కనిపిస్తుంది. ఒక్కో మ్యాచ్ విన్నర్లు పుట్టుకొస్తున్నారు. సంజు శాంసన్, రియా పరాగ్ బ్యాటింగ్ పగ్గాలు చేపట్టారు. అదే సమయంలో యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌలింగ్లో ముందస్తు వేశారు. చహల్ 13 వికెట్లకు, బోల్ట్ 10 వికెట్లు తీశాడు.